నేను మీ ప్రణీత. వెల్కమ్ టు 3D టీవీ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఒక్క గణనాథుడు ముస్తాబవుతున్నాయి. ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. మరి ఈ విగ్రహాలను విక్రయించే వాళ్ళను అడిగి మరి వారి మాటల్లోనే ఈ సంవత్సరం విగ్రహాల విక్రయం ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు పతంగిరావు అంటారమ్మా. మీరు గత ఎన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు? 22 సంవత్సరాలు వెళ్ళి 23 సంవత్సరాల్లో అడుగు పెట్టాను. ప్రతి ఏటా మీరు సుమారు ఎన్ని విగ్రహాలను విక్రయిస్తారు? మినిమం ఒక 600 నుంచి 800 లోపు ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో ఒక 100 అటు ఇటు కానీ మొత్తానికి అయితే 800 విగ్రహాల లోపు కొనుగోలు చేస్తున్నా, విక్రయిస్తున్నా, ప్రతి కస్టమర్కి అందిస్తున్నాం. మీకు పోల్చుకున్నట్టయితే గత ఏడాదికి ఈ ఏడాదికి అంటే ప్రతి ఏడాదికి విగ్రహాలు ఎక్కువ విక్రయిస్తారా లేదా తక్కువ విక్రయిస్తారా? ఎవ్రీ ఇయర్ కంప్లీట్ గా కంపల్సరీ ఒక 50 విగ్రహాలు ఇయర్ కు పెరగడం జరుగుతున్నది. ఈసారి మాత్రం ఒక ఇంకా 100 నుంచి 150 విగ్రహాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇక్కడ మీరు ఓన్ గానే మ్యానుఫ్యాక్చరింగ్ మీరే తయారు చేస్తారా లేకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చి మరీ విక్రయిస్తారా? వేరే ఏరియాల నుండి వైట్ విగ్రహాలు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్ మేకింగ్ మేము చేపించి మనకున్న గోదావరికని స్టైల్లో డిఫరెంట్ న్యాచురల్ కలర్ తోటి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం విగ్రహాలను విక్రయిస్తారు. ఒక లాభ నష్టాలు ఎలా ఉంటాయి? ఒకవేళ విగ్రహాలను విక్రయించలేకపోతే అప్పుడు మీ పరిస్థితి? ఇప్పటి వరకు అయితే భగవంతుని దయ వలన ఎవ్రీ ఇయర్ నేను గత 22 సంవత్సరాలలో ఏ రోజు నష్టపోలేదు. ఉన్న ప్రతి విగ్రహం అమ్ముడు పోవడం జరుగుతుంది, లాభదాయకంగా ఉంది. అదే ప్రకారంగా ఇప్పటి వరకు ఎన్ని బిజినెస్ చేసినప్పటికీ కానీ ఈ వినాయకుల విగ్రహాలను విక్రయించడం కానీ అమ్మడం కానీ మరవడం లేదు. కారణం ఏంటిదంటే ఇప్పటి వరకు అయితే నష్టం అనేది నాకు జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. అదే విధంగా మీరు గోదావరికని ప్రజలు మీ వినాయకుని విగ్రహాల విక్రయంలో మీకు ఎలా స్పందిస్తున్నారు? అంటే ప్రతి కస్టమర్లు ఏంటిదంటే ఎప్పుడు ఒక విధంగా ఉండకుండా, ఎప్పుడు వచ్చేది ఏదో విధంగా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా అంటే డిజైనింగ్స్ తోటి కొంచెం డిఫరెంట్ ఏరియాల నుండి ఇప్పుడు నేను తెచ్చాను. జోధిపూర్ నుండి తీసుకొచ్చాను, సోలాపూర్ నుండి వచ్చింది, హైదరాబాద్ దూల్పేట వచ్చింది, ఖైరతాబాద్ నుండి అంటే ఆ స్టైల్లో తీసుకొచ్చాను. తర్వాత కోరుట్ల డిఫరెంట్ స్టైల్ వచ్చింది, నాందేడ్ నుంచి వచ్చింది, జబల్పూర్ నుండి తీసుకొచ్చిన అంటే వెరైటీ డిఫరెంట్ వెరైటీస్లతో తీసుకొచ్చి పబ్లిక్ అట్రాక్ట్ అయ్యేటట్టు అంటే వాళ్ళకు చూడగానే ఓకే 100% పతంగ్ రవి దగ్గరికి వెళ్తే పక్కా పర్ఫెక్ట్లీ ఉంటుంది, రేట్ సుధా రీజనబుల్గా ఉంటుంది. మార్కెట్లో ఇవాళ ఇది ఎవరు కానీ వచ్చిందంటే ఒక 100 రూపాయల ఐటమ్స్ వచ్చిందంటే 200 కావాలని కోరుకునే చాలా మంది బిజినెస్ దారులు ఉంటున్నాయి. అలా కాదు, నాకు దేవుని పుణ్యాన ఇప్పటి వరకు ఒక 5 నుండి 6 సంస్థలు ఉన్నాయి. అందులో నేను ఒక జర్నలిస్టును. అన్ని ఇవే పెట్టుకోకుండా కాకుండా ప్రతి కస్టమర్ దగ్గర ఎక్కువ ఆశించను. మినిమం ఒక 10% అంటే మ్యాక్సిమం ఒక 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే ఒక 10,000 వచ్చినా చాలు అని కస్టమర్లకు ఈ విధంగానే అందించడం జరుగుతుంది. కనుక నాకు బిజినెస్ హెవీగా ప్రొడక్ట్కి పబ్లిక్లో నాకు చాలా మంది అట్రాక్ట్ కావడానికి ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్. లాభం లేకుండా మీరు వచ్చిన రేటుకే అమ్ముస్తున్నారా? లాభం లేకుండా కాదు మేడం, లాభం తీసుకుంటున్నాను కనుక అంటే 10% అంటే మ్యాక్సిమం మన ఖర్చులన్నీ చూసుకున్నాక ఒక విగ్రహాన్ని నాకు 10,000 వస్తే 11,000 తీసేస్తా ఉంటా, ఎక్కువ ఆశించను. సో రెండోది ఏంటంటే మరీ డిఫరెంట్ ఐటెం న్యాచురల్ కలర్స్ మరీ దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చి విక్రయించి మనకు ఉన్న కస్టమర్లకు ఎవరైతే ఇక్కడ 100 మంది, నాకు 800 మంది కస్టమర్ ఉన్నారు. మ్యాక్సిమం ఈ 800 మంది కస్టమర్లకు ప్రత్యేకంగా తక్కువ ధరలకే నేను అమ్మడం జరుగుతుంది. పతంగి రవి అంటే ఒక బ్రాండ్ గా వినిపిస్తుంది గోదావరికన్లో, మరి దానిపైన మీ స్పందన ఏంటి? మేడం, ఈ ఈ పేరు రావడానికి ముఖ్యంగా ప్రజలు నాకు ఇచ్చింది ఎందుకు అంటే నేను గత 26 సంవత్సరాలు అంటే నేను ఎప్పుడైతే 10th క్లాస్ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లకు వచ్చినప్పటి నుండి మొట్టమొదటిగా పతంగి వ్యాపారంలో పతంగి నేను ఆడుతూ బిజినెస్ అప్పటి నుండే నా మైండ్ సెట్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్టెడ్గా వచ్చింది. నేను డిగ్రీకి వచ్చే వరకు అప్పటికే పతంగి వ్యాపారం చాలు చేసిన తర్వాత అదే నాకు నా ఇంటి పేరు అనేది చాలా మంది ఎవరు తెలియదు. వాస్తవంగా పతంగి ముద్ర పడిపోయింది నాకు పతంగి రవిగా. దాంతో నేను బిజినెస్ చేయడము, ఆనియన్ బిజినెస్ హోల్సేల్ చేయడము, దాని తర్వాత సప్నా ఫైర్ వర్క్స్ అని చెప్పి ఒక ఇండస్ట్రియల్గా మలుచుకొని ఒక పెద్దపల్లి జిల్లానే తెలంగాణ స్టేట్కి ఇది మన క్రాకర్స్ సప్లై చేయడం జరుగుతుంది. సరే ఇదే కాకుండా నేను ఇంకా హోలీ కలర్స్ అని, ముగ్గుల కలర్స్ అని ఇట్లా బిజినెస్ 1 by 1 అదే విధంగా వినాయకులు ఈ రోజు వరకు నేను గత 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అడుగుపెట్టడం కారణం ఏంటి అంటే ప్రజలు ప్రతి ఒక్కరికి పతంగి రవి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చిన్నవాడైనా పెద్దవారైనా వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏదో రేటుకు మనకు ఎట్టి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్
వాళ్ళ దగ్గర అన్న ఒక 1000 రూపాయలు తక్కువ, ఆ 1000 రూపాయలు తక్కువన బాధ పెట్టకుండా ఇవ్వడం జరిగింది. కారణాలు ఎందుకంటే చాలా మంది నా నా అనుకునే పద్ధతిలో నేను బిజినెస్ చేస్తున్నా కనుక ఈరోజు సక్సెస్ఫుల్గా వ్యాపారంలో పతంగి రవిగా నాకు ముద్ర పడిపోయింది. అదేవిధంగా ఇంకా కొన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా నేను వ్యాపారాన్ని బంద్ చేయడం జరగదు. చేస్తూనే ఉంటున్నాను, ఇంకా చేస్తా. సో ఇదే నేను అదే జర్నలిస్ట్ ఫీల్డ్లోనే అడుగుపెట్టాను. జర్నలిస్ట్ ఫీల్డ్ అడుగుపెట్టి ఈ రోజు నేను ఒక చిన్న పోస్ట్ నుండి ఒక మామూలుగా ఒక గ్రామం ఏరియా నుండి ఒక రూరల్ పాయింట్ కానీ మొదలు పెడితే ఈరోజు ఒక జిల్లా స్థాయికి ఎదిగాను. ఒక జిల్లా బ్యూరో చీఫ్ గా కొనసాగిస్తున్నాను నా వార్తా ప్రతినిధుల పత్రికల్లో. అదే మండల స్థాయిలో ఈ మా మిత్రులందరూ అంటే పాత్రికేయ మిత్రులందరికీ నాకు నాకు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి పేపర్లో కానీ ప్రతి దానిలో కానీ అంటే సిటీ కేబుల్ వాళ్ళు కావచ్చు కానీ పేపర్ వాళ్ళు కావచ్చు కానీ అన్ని రకాల సపోర్ట్ వల్ల ఈరోజు ఈ ఒక బ్రాండ్గా మార్చుకోవడం జరిగింది. ప్రజలు నాకు ఇచ్చింది. అదే విధంగా నేను ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రజలు సుధా నాకు అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ గణనాథులు ముస్తాబ్ చేస్తున్నారు కదా, మరి మీరు వాటిలో వాడే కలర్స్ ఎలాంటి యూజ్ చేస్తారు? న్యాచురల్ కలర్సా? అంటే మామూలుగా దీనికి గ్లాస్ కలర్స్ వాడడం లేదు, న్యాచురల్ కలర్స్ వాడుతున్నాము. అసలు యాక్చువల్ ఏంటంటే మట్టి విగ్రహాలు అనేటిది రావాలి. అది రావాలంటే ఇంకా గత ఇప్పుడు 2024లో ఉన్నాము. 2030 వరకు మట్టి విగ్రహాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పటి వరకు పిఓపి అండ్ మట్టితో మిక్సింగ్ చేస్తూ 2-in-1గా ఇప్పుడు జరగడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మట్టి విగ్రహాలు 100% వస్తాయి. కాకపోతే ప్రభుత్వం డిక్లరేషన్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా చర్య చేసుకుంటే మాత్రం మట్టి వినాయకాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఇంకా 4-5 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా మీరు వేరే వ్యాపారం కూడా అంటే వేరే దేవుళ్ళ విగ్రహాలను కూడా తయారు చేస్తారని విన్నాం, అది నిజమేనా? మేడం, మేము వినాయక చవితి అయిపోయిన వెంటనే ఒక 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఆ దుర్గామాత విగ్రహాలు వేరే ఏరియా నుండి ఆల్రెడీ ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. తీసుకువచ్చి ప్రజలకు మేము విక్రయించడానికి మేము రెడీ ఉన్నాము. వినాయక చవితి మరుక్షణమే 2 రోజుల తర్వాత ఇదే గుడిసెలో ఇదే ఏరియాలో మేము విష్ణుమూర్తి గణేష్ కేంద్రం కానీ మేము ఈ ఒక పేరు పెట్టుకున్నాము. అదేవిధంగా మన బస్టాండ్ ఏరియా తదితరి ప్రాంతంలో బస్టాండ్ ఏరియా శారదానగర్ సర్వీస్ రోడ్ ప్రాంతంలో పెట్రోల్ బంక్ పక్కకు మేము ఈ షెడ్ పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ వాళ్ళ మన ట్రస్ట్ వాళ్ళ దగ్గర మేము జాగా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అది దుర్గామాత విగ్రహాలు భారీ ఎత్తున డిఫరెంట్ వెరైటీలతోటి చాలా ఏరియా ప్రాంతంలోకి వెళ్ళి వస్తున్నాయి. సో మేము ఇప్పటివరకు పోయిన గత లాస్ట్ ఇయర్లో 180 విగ్రహాలు తీసుకొచ్చడం జరిగింది. ఈసారి 250 విగ్రహాలు వస్తున్నాయి. ప్రజల సుధా మనకు న్యాచురల్ కలర్ న్యాచురల్ కలర్ తోటి తక్కువ ధరలకే మేము ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము. చాలా దూర ప్రాంతంలో తక్కువ ధరలకే మేము కొనుగోలు చేసి విక్రయించి వ్యాపారంగా తీసుకోవచ్చి ప్రజలకు సుధా మేము తక్కువ ధరలకు ఇవ్వడం సుధా మేము సిద్ధంగా ఉన్నాము. దుర్గామాత విగ్రహాలు సుధా మాకు రెడీ ఉన్నాయండి. చూశారు కదా మరి పతంగి రవి గారి ఒక వ్యాపారం గురించి. మరి ముందస్తుగా రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్క గణనాథులను ముస్తాబ్ చేస్తూ ఉన్నారు. మరి మనం వేచి చూస్తూనే ఉండండి మీ 3TT న్యూస్ ఛానల్.